5 పదుల వయసులో సముద్రాలను ఈదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న గోలి శ్యామల మరో సాహసయాత్ర పూర్తి చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో 150 కిలోమీటర్ల ఈది ఘనమైన రికార్డు సృష్టించారు. బంగాళాఖాతాన్ని 7 రోజుల్లో ఈది అబ్బురపరిచారు. విశాఖ నుంచి సముద్రంలో ఈదుకుంటూ కాకినాడ వరకు 150 కిలోమీటర్ల లక్ష్యం చేరుకున్నారు. డిసెంబర్ 28న విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఆమె ఈతను ప్రారంభించింది. రోజుకి 30 కిలోమీటర్ల లక్ష్యం పెట్టుకుని ఈ లక్ష్యాన్ని ఛేదించినట్లు శ్యామల చెబుతున్నారు. కాకినాడ బీచ్ వద్ద శ్యామలకు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. సామర్లకోటకు చెందిన స్విమ్మర్ శ్యామల హైదరాబాద్లో స్థిరపడ్డారు. మరిన్ని వివరాలు కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. స్విమ్మింగ్లో అద్భుతాలు చేస్తున్న ఒక మహిళ ఇవాళ మరో ఘనమైన రికార్డు సాధించారు. ఇప్పటికే రామసేతు, శ్రీలంక ప్రాంతాలు, లక్షద్వీప్తో పాటు సముద్రాలు ఈదిన మహిళ ఇవాళ విశాఖ తీరం నుంచి కాకినాడ తీరం వరకు 150 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈదుకుంటూ చాలా సాహసోపేతమైన, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆ మహిళే గోలి శ్యామల. అనారోగ్యం, మనోవేదనకు గురైన సమయంలో డిప్రెషన్ నుంచి తేరుకునేందుకు ఈత నేర్చుకున్న శ్యామల క్రమక్రమంగా సముద్రాలనే ఈదేంత స్థాయికి ఎదిగారు. మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కాకినాడ తీరానికి చేరుకున్న శ్యామలతో ఆమె ప్రస్థానం గురించి ఒక్కసారి మాట్లాడదాం. శ్యామల గారు, మీరు అందరిలాగానే ఒక గృహిణి, ఇంట్లో మీ సంసారం, కుటుంబం చక్కదిద్దుకునే మహిళ. ఎందుకు ఈత నేర్చుకోవాల్సిన పరిస్థితి? ఆ తర్వాత ఇవాళ సముద్రాలు ఇదే స్థాయికి మీరు ఎలా ఎదిగారు? రైటర్గా, ప్రొడ్యూసర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా యానిమేషన్ స్టూడియోస్లో చాలా మూవీస్ అండ్ సిరీస్కి వర్క్ చేశాను. కానీ అనుకోకుండా లాస్ట్ రావడంతో 10 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయటం అనేది చాలా డిప్రెషన్కి గురి చేసింది. ఉమెన్కి గైనిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవటము, చాలా డిప్రెషన్కి గురవటం జరుగుతుంది. అట్లాగే నేను కూడా గురైనప్పుడు దాని నుంచి డైవర్షన్ కావాలనిపించి మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాను. సో అట్లాగా స్టార్ట్ చేసిన నేను ఇంగ్లీష్ ఛానల్ ఆర్టికల్ గురించి చదివి నేను కూడా చేయాలి ఇట్లా అనుకున్నప్పుడు అందరూ కూడా చాలా ఎగతాళి చేశారు, నవ్వారు. నా మీద కార్టూన్స్, జోక్స్ అన్ని కూడా గ్రూప్స్లో స్ప్రెడ్ చేసి ఇన్సల్ట్ చేయడం జరిగింది. కానీ నేను ఎవరికి ఏమీ నా సత్తా నిరూపించుకోవాలని లేకపోతే ఏదో చెప్పాలని నేను ఏనాడు అనుకోలేదు. 0 లెవెల్ నుంచి ఈరోజు 150 కిలోమీటర్స్ స్విమ్మింగ్ చేయగలిగే స్టేజ్కి ఎదగగలిగాను. అది అంతా కూడా కోచ్ జాన్ సిద్దిక్ గారు చాలా కేర్ తీసుకుని ట్రైన్ చేయడం జరిగింది. అండ్ జాయింట్ స్పోర్ట్స్ హైదరాబాద్లో ఉంది. దాంట్లో నాకు అన్ని రకాలుగాను ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు ఎన్ని రోజుల్లో ఈదారు? మీ సముద్రం లోపల ఈదటం అంటే చాలా మత్స్యకారులు కూడా, గజేతగాళ్ళు కూడా సాధ్యం కానిది ఒక రికార్డు. ఎట్లా సాధ్యమైంది? మీ టీము, మీ బృందం మీకు ఎలా సహకరించారు? 28th 11 o'clockకి స్టార్ట్ చేసాము స్విమ్మింగ్. ఒక డాక్టర్, 3 స్కూబా డైవర్స్ అండ్ ఒక అబ్జర్వర్, ఒక ఫీడర్తో చిన్న టీమ్ స్టార్ట్ చేసాము. అండ్ రెడ్ క్రాస్ వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేయడంతో అంబులెన్స్ కూడా రోడ్వేలో స్టార్ట్ అయింది. మా హస్బెండ్ రోడ్వేలో ఫాలో అవుతుంటే మేము ఓషన్లో వెళ్తున్న రూట్లోనే వాళ్ళు ఫాలో అయ్యారు. 2 కయాక్స్ ఉన్నాయి. కయాక్స్ నుంచి కూడా ఫీడింగ్ అందించడం జరిగింది. గంటకి ఫీడింగ్ తీసుకోవడం చేశాను నేను. అది లిక్విడ్ ఫార్మేట్లోనే తీసుకున్నా. అండ్ మధ్యాహ్నము ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ బోట్లోకి వెళ్ళి పెరుగన్నం తిని మళ్ళీ స్విమ్మింగ్ స్టార్ట్ చేసేదాన్ని. ఈ జర్నీలో జెల్లీ ఫిష్ని నాకు ఇబ్బంది పెట్టాయి. అండ్ చాలా రకాల జెల్లీ ఫిష్లు చూసాము. ఒక బీచ్ నుంచి కూడా రాంబిల్లి వరకు ఒక పెద్ద తాబేలు నా పక్కనే స్విమ్ చేసుకుంటూ నా కాళ్ళని టచ్ చేస్తూ అసలు చాలా ఎంజాయ్ చేశాను. నేను ఒక్కొక్కసారి నా పక్కనే స్విమ్ చేస్తుంటే నా ఫింగర్స్లో దాని కాళ్ళు చిక్కుకోవటము, ఇదంతా నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను దానికి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2 ప్లేసెస్లో మాత్రము ఎక్కడ చూసినా కూడా చనిపోయిన తాబేళ్లు కనిపించడం అనేది నాకు నిజంగానే చాలా బాధ అనిపించింది. మన ఏరియాని మనము శుభ్రంగా ఉంచుకుని ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే కనుక డెఫినెట్లీ
ఒక అరుదైన జాతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. మీరు వాతావరణం ఎలా అనుకూలించింది? మీరు ప్రారంభించిన సమయంలో అలజడిగా ఉన్న వాతావరణం, ఆ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? దాన్ని ఎట్లా తట్టుకొని ఈదగలిగారు? నార్మల్గా మేము స్టార్ట్ చేయడానికి ముందు 2 టైమ్స్ మేము పోస్ట్ పోన్ చేసుకున్నాము కంటిన్యూస్ సైక్లోన్స్ రావటం వల్ల. అయితే తర్వాత 28th నుంచి ఒక 5 days 6 days బాగున్నదని మాకు తెలిసి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. మాకైతే వెదర్ చాలా అనుకూలంగానే ఉంది. రోజుకి 30 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేశాను. సెకండ్ డే మాత్రము అంటే సీలోకి వెళ్ళినప్పుడు సీ సిక్నెస్ ఉంటుంది అండ్ బోట్లో పడుకున్న తర్వాత కూడా మనకి కదులుతూనే ఉంటుంది వేవ్స్కి. దానివల్ల కూడా కడుపులో తిప్పి క్రూ అంతా కూడా స్ట్రగుల్ అయ్యి ఆల్మోస్ట్ 14 మెంబర్స్ క్రూలోని సెకండ్ డేకి 5 మెంబర్స్ కొంచెము వామిటింగ్స్ మోషన్స్ అవడంతో వాళ్ళని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో వాళ్ళని మళ్ళీ ఒడ్డుకు పంపించటము, అంబులెన్స్లో వాళ్ళని కేర్ తీసుకోవటం అదంతా కూడా జరిగింది. ఇవాళ మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోలేక మానసిక వేదనకు గురవుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా డిప్రెషన్కు లోనవుతున్నారు, ఆత్మహత్యల స్థాయి వరకు కూడా వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక సాహసోపేతమైన మహిళగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక టైంలో చాలా డిప్రెషన్ సిచ్యుయేషన్ అనేది ఎదురవుతుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఫైనాన్షియల్ అవని, ఇంకొకటి అవని. ఆ టైంలో మనము మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండి మైండ్ని డైవర్ట్ చేసుకోగలిగితే కనుక ఆ ఒక్క క్షణము చనిపోవాలనే సిచ్యుయేషన్ కూడా వస్తుంది చాలాసార్లు. ఈరోజు సూసైడ్కి కారణం కూడా అదే. ఆ టైంలో కొంచెం మీరు ఆలోచించి వెనకనున్న ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి. డిప్రెషన్కి గురవద్దు. కొంచెము 1 గంట మీ గురించి మీరు కేటాయించుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏదో ఒకటి వాకింగా, లేకపోతే బ్రిస్క్ వాకా, లేకపోతే ఏదో ఒకటి వ్యాపకం అనేది మీకు సంతోషాన్ని ఇచ్చేది. ఇదంతా డిప్రెషన్ స్టేజ్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. నెక్స్ట్ మీ లక్ష్యం ఏంటి? ఈసారి ఏ సముద్రం ఎదురాలన్నా ఏమన్నా మీరు ఇప్పటి వరకే ఏమైనా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు? నేను ఇక్కడ స్విమ్ చేయడానికి మెయిన్ రీజన్ మన ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ అవ్వాలి. వేరే కంట్రీస్ నుంచి కూడా స్విమ్మర్స్ ఇక్కడికి వచ్చి ఈ రూట్ని వాళ్ళు కూడా స్విమ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అవేర్నెస్ కోసం నేను మెయిన్ స్విమ్ చేశాను. ఓపెన్ వాటర్ డెవలప్ అవ్వాలి, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి. నా నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ సాహసోపేత మహిళ శ్యామల చెప్తున్న విశేషాలు. ఆమెనందరూ కూడా అభినందనిస్తున్న పరిస్థితి కాకినాడ తీరంలో నెలకొంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.